హలో హాయ్ అండి, నమస్తే. మొన్న లాస్ట్ టైం మనం పార్ట్ 1లో ఏం తెలుసుకున్నాం? హమీద్ గురించి, అమీనా గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ హమీద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి అనుకున్నాం? 3 పైసలు ఉన్నాయి అని అనుకుందాం. నెక్స్ట్ ఇంకేమనుకున్నాము? వాడి యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేశారు? బొమ్మలు కొనుక్కున్నారు అని అనుకుందాం. ఆ తర్వాత తిను మేల్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు చూద్దాం. మరి హమీద్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయమ్మా? 3 పైసలు ఉన్నాయి. ఎన్ని పైసలు ఉన్నాయి? 3 పైసలనే ఉన్నాయి. హమీద్ ఏం చేశాడంటే ఆ కిలోనా ఉన్నాయి కదా, కిలోనా అంటే ఏమనుకున్నాం? బొమ్మల దగ్గరికి వెళ్ళాడనమాట. కిలోనాకో లలచాయి ఆంకోన్సే దేఖ్నా హై. వాడు ఏమనుకున్నాడంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సమ్మి వీళ్ళందరూ కూడా మంచి మంచి బొమ్మలు కొనుక్కున్నారు కదా, దోబిన్ విజిల్ ఇలాంటివన్నీ కొనుక్కున్నారు కదా వాళ్ళు. సో తిని కూడా ఏమనుకున్నాడు అంటే తిని కూడా బొమ్మలు కొనుక్కుంటే బాగున్ను అని అనిపించింది అనమాట. మరి పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుంది? మన ఫ్రెండ్స్ ఏదైనా మంచి బొమ్మ చూపించాడు అనుకోండి, మనకు కూడా ఏమనిపిస్తుంది? బొమ్మలు కొనుక్కోవాలని అనిపిస్తుంది అనమాట. మనం జాతరలు అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమనుకుంటున్నాం? మన పాప ఎవరైనా మంచి హియర్ రింగ్స్ తీసుకుందనుకో, మనం కూడా ఏమనుకుంటాం? మంచి హియర్ రింగ్స్, అలాంటి హియర్ రింగ్స్ కొనుక్కోవాలని అనుకుంటాం కదా. మరి హమీద్ కూడా అలాగే అనుకున్నాడు అనమాట. అంటే నాకు కూడా మంచి బొమ్మలు ఉంటే బాగుండు, నేను కొనుక్కుందును అని ఆశగా చూస్తున్నాడు అనమాట. లలచయ్య ఆశగా చూస్తున్నాడు అనమాట ఆ బొమ్మలు కొనుక్కోవాలని. మళ్ళీ చూడండి, వహ్ అపనేకో సంజాతా హై. తనకి తాను మళ్ళీ చెప్పుకుంటున్నాడంట. ఏమని చెప్పుకుంటున్నాడు? మిట్టీకే తో హై గిరేతో చాకంచూర్ హో జాయే. అవి మట్టి బొమ్మలు కదా, ఒకవేళ పడిపోయావు అనుకోండి ఏమవుతాయి? చాకంచూర్ పగిలిపోతాయి, శుభ్రంగా పగిలిపోతాయి అన్నమాట. ఓకేనా? ఫిర్ అంటే ఏంటి? అవి చాలా చీప్ అనమాట. అంటే ఒక 5 నిమిషాలు ఉంటాయి అన్నమాట. మనమైతే బొమ్మలు అది పడిపోతాయా, నెక్స్ట్ టైం పనికొస్తాయా అని ఆలోచించలేదు. కానీ ఇక్కడ హమీద్ ఆ మట్టి బొమ్మలు చూసి ఏమనుకుంటున్నాడు? పడిపోతాయి, ఎందుకు పనికి రావు అని ఆలోచిస్తున్నాడు. ఎంత సమజ్దారీ చూడండి వాడు. నెక్స్ట్ ఫిర్ మిఠాయికి దుకానే ఆతీ హై. తర్వాత ఏం చేశాడంటే మిఠాయి షాప్కి వెళ్ళాడనమాట. కిసీనే మిఠాయి రేవడియా లీ, కిసీనే గులాబ్ జామున్, కిసీనే సోహన్ హల్వా. అక్కడ మిఠాయి షాప్ ఏమంటున్నాడంటే అక్కడ రేవడియా అంటే రసగుల్లాలు ఉన్నాయి, నెక్స్ట్ ఇంకేమున్నాయి? గులాబ్ జామున్ ఉంది, సోహన్ హల్వా ఉంది. ఓకేనా? అవన్నీ అరుస్తూ ఉన్నాడనమాట. నెక్స్ట్ మొహసిన్ कहते हैं हमीद रेवड़िया ले ले कितनी खुशबूदार है. అయితే అక్కడ ఎవరు అంటున్నారు? మొహసిన్ అంటున్నాడు అనమాట. ఏమని? రే ఇకో రసగుల్లాలు చూడు ఎంత బాగున్నాయో, తింటావా? చాలా ఖుష్బుదార్ హై, చాలా బాగున్నాయి, తింటే చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి, ఇవి తింటావా అని అడిగాడనమాట. అడిగితే హమీద్ నే కహా రక్ రహో క్యా మేరే పాస్ పైసా నహీ హై. వెంటనే హమీద్ ఏమన్నాడంట? అరే నీ దగ్గర ఉంచుకో, నా దగ్గర పైసలు లేవనుకుంటున్నావా? నేను కొనుక్కుంటానులే, అంత ఏం కాదు, నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, నేను కొనుక్కుంటాను అని అన్నాడనమాట. ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ చూడండి. మనమైతే ఎవరి దగ్గరైనా మన ఫ్రెండ్ ఇచ్చాడు కదా అని తీసుకుంటాం, వీడి ఫ్రెండ్ ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు అనమాట. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ అనమాట వీడికి. అలాగే ఒక సమజ్దారీ చూడండి. కిలోన పడిపోతాయి, ఆట వస్తువులు పడిపోతాయి అని అనుకున్నాడా? సో అలాంటి సమజ్దారీ అన్నమాట. నెక్స్ట్ చూడండి, సమ్మీ భోలా 3 ही पैसा तो है, 3 पैसे में क्या क्या लोगे. ఓకే, వెంటనే సమ్మి అన్నాడనమాట. నీ దగ్గర డబ్బులు ఉన్నాయిరా, ఎన్నున్నాయి? 3 పైసలు ఉన్నాయి. ఓకే, దాంతో ఏమేమి కొంటావురా అని అన్నాడనమాట. వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 పైసలు ఉన్నాయి కదా. హమ్మీ ఏం చేశాడు? వెంటనే కౌంటర్ ఇచ్చాడనమాట. ఉన్నాయిలే నీ దగ్గర 3 పైసలు, దాంతో ఏటేటి కొంటావేటి అని అన్నాడనమాట. మరి 3 పైసలతో ఏమైనా వస్తాయా? ఏమీ రావు. కాబట్టి హమీద్ మౌన్ రహా. హమీద్ ఏం చేశాడు? మౌనంగా ఉండిపోయాడు అనమాట. తిరిగి సమాధానం అనేది చెప్పలేదన్నమాట. मिठाई के बाद लोहे की चीज़ों की दुकानें आती है. कई चिमटे रखे हुए थे. हमीद को ख्याल आता है दादी के पास चिमटा नहीं है. అయితే తర్వాత ఎక్కడ చిమట మిఠాయి షాప్ నుంచి ఎక్కడికి వెళ్ళారంటే లోహేకి, అంటే ఇనుప వస్తువులు అమ్ముతారు కదా, ఆ షాప్కి అనేది వెళ్ళాడనమాట. అక్కడ ఏం చూసాడంట? చిమట చూసాడనమాట. ఈ చిమట అంటే ఏంటంటే పైన చపాతీల్లో ఉంటాయి కదా, ఇప్పుడు చపాతీలు ఉంటాయా, వాటిని అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిప్పడానికి ఉపయోగిస్తారనమాట ఆ వస్తువుని. ఓకేనా? ఇగో ఈడు పట్టుకున్నట్టు చూసారా పిక్చర్లోని, అలాంటిదన్నమాట. ఓకే, కాబట్టి ఇది చూడగానే వాడికి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ నానమ్మ గుర్తొచ్చిందనమాట. వాళ్ళ నానమ్మ ఈ రోటీలు అనేవి కాలుస్తున్నప్పుడు ఇట్నుంచి అటు చేత్తో తిప్పుతుంది కదా. అలా చేత్తో తిప్పడం వల్ల తన ఉంగ్లియా అంటే చేతివేలు కాలుతున్నాయి అనే విషయాన్ని గుర్తించాడనమాట. చూడండి,
दादी के पास चिमटा नहीं है, నానమ్మ దగ్గర చిమటా లేదు. तवे से रोटियां उतरती है तो हाथ जल जाती है. అయితే పొయ్యి మీద ఏం చేస్తుంది తిను, రోటీలను అటు నుంచి అటు తిప్పడం వల్ల ఏమవుతుంది, హాత్ జల్ జాతీ హై, తన చేతులు అనేవి కాలిపోతున్నాయి అని అన్నాడనమాట. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. अगर चिमटा को जाकर दादी को दे दे तो वह कितना प्रसन्न होगी, फिर उनकी उंगलियां कभी नहीं जलेगी. చూడండి వాళ్ళ నాన్నమ్మ అంటే ఎంత ప్రేమ. ఏమంటున్నాడంట, ఆ చిమటా కానీ కొనేసి కానీ తనకి ఇచ్చే ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాళ్ళ నానమ్మ. ఎప్పుడు కూడా తన ఉంగ్లీ అంటే వేళ్ళు అనేవి కాలవు, తన ఉంగ్లీ అనేవి కాలవు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా నానమ్మ అని అనుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ చూడండి ఇంకేమంటున్నాడు, దాदी अम्मा चिमटा देखते ही दौड़कर मेरे हाथ से ले लेगी और कहेगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है. తర్వాత ఇంకేమనుకుంటున్నాడంట, వాళ్ళ అమ్మమ్మకి వాళ్ళ నానమ్మకి ఇవ్వగానే ఏమనుకుంటుంది, అది చూడగానే పరిగెత్తుకుంటూ వస్తుంది. అలాగే ఇంకేమంటుంది, హాత్ సే లేలేగి, తన చేతులతో తీసుకుంటుంది. ఇంకా ఏం చెప్తుందంట, మేరా బచ్చా అమ్మా కేలియే చిమటా లాయా, నా పిల్లవాడు నా కోసము చిమటా కొన్నాడు, నా ఉంగిలి అంటే నా చేతివేలు కాలిపోతానే అనేసి నా కోసం కొన్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ పరిగెట్టుకుంటూ తన కోసం వస్తాడని ఊహించుకుంటున్నాడు అనమాట. ఇంకా ఏమంటున్నాడు, హజార్ దువాయే దేతీ రహేగి ఫిర్ పడోసీకే ఔరతోంకో దిఖాయేగి. అలాగే చాలా ఏమంటారు ఆశీర్వాదాలు ఇస్తుంది. దువాయే అంటే ఆశీర్వాదాలు ఇస్తుంది. నా బిడ్డ నా కోసం ఇన్ని చేశాడు, ఎంత త్యాగం చేశాడు, నా కోసం ఈ చిమటా తెచ్చాడు అని హ్యాపీగా ఫీల్ అవుతూ నాకు దీవిస్తుంది. ఇంకా ఫిర్ పడోసోంకి ఔరతోంకి దిఖాయింగి, నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న పక్కింటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అమ్మాయిలందరికీ కూడా చూపిస్తుంది అనమాట. ఏమని చూపిస్తుంది, అందరికీ నా మనవడు నా కోసం చిమటా తెచ్చాడు అని చూపిస్తుంది. ఇదంతా ఊహించుకున్నాడు అనమాట. ఇప్పుడు మీ అమ్మమ్మ గారు నాన్నమ్మ గారు కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అవుతారా వాళ్ళ గురించి ఏమైనా తెస్తే? సో అదే విధంగా ఆలోచిస్తున్నాడు అనమాట. సారే గావ్ మే చర్చా హోనే లగేగి, అలాగే ప్రతి గ్రామంలో మొత్తం అంతా కూడా ఈ విధమైన చర్చ అనేది కొనసాగుతుందన్నమాట. ఏంటి అని అంటే, హమీద్ నా కోసం చిమటా తెచ్చాడు అని అందరికీ తెలిసిపోతుందన్నమాట. గ్రామం ఎక్కడ వాళ్ళ నానమ్మ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ చుట్టుపక్కల వాళ్ళతో స్టార్ట్ అయ్యి మొత్తం ఊరంతా మారిమోగిపోతుందన్నమాట. ఏంటి, వాళ్ళ నానమ్మ వీడు వాళ్ళ నానమ్మ కోసం చిమటా తెచ్చాడని. అప్పుడు గ్రామంలో ప్రజలందరూ ఏమంటారట చూడండి ఒకసారి, हमीद चिमटा लाया कितना अच्छा लड़का है, बड़ों की दुआएं सीधा अल्लाह के दरबार में पहुंचती है. అప్పుడు మొత్తం గ్రామం మొత్తం చర్చ అయిపోయిన తర్వాత హమీద్ ఏమని చెప్తారంట, హమీద్ చిమటా తెచ్చాడు, ఎంత మంచి అబ్బాయి, మా పిల్లాడు ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, కానీ వాళ్ళ మనోడు చూడు ఎంత మంచోడో అని అంటారు కదా. సో అలాగనమాట. బడోంకి దువాయే సీదా అల్లాహ్ కా హై, అయితే పెద్దల వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు దేవుడిచ్చినట్టే కదా. సో అలాంటివి అనమాట. నెక్స్ట్ ఇంకేంటంటున్నాడు, బడోంకి దువాయే సీదా అల్లాహ్ కా హై, అల్లాహ్ కే దర్బార్ మే పहुंचती है और तुरंत सुनी जाती है. ఓకేనా, ఇవన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి, ఈ దేవుడి దీవించినట్టే అవుతుంది. అంటే అర్థం ఏంటి, ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న కూడా వింటారు అని చెప్తున్నాడు అనమాట. చూడండి ఎంత ఆలోచన ఉంది వీడికి, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, ఎంత ఊహకి వెళ్ళిపోయాడు. అసలు మనకి చిన్నప్పుడు అవి తెలియదు, మట్టి బొమ్మలు పాడైపోతాయి తీసుకోకూడదు అనేసి. కానీ అంత చిన్న పిల్లవాడు, 4-5 సంవత్సరాల పిల్లవాడు ఎంతగా ఆలోచిస్తున్నాడు అసలు, అవునా. నెక్స్ట్ చూడండి, हमीद ने दुकानदार से पूछा यह चिमटा कितना का है. వాడు వెంటనే అదంతా కళ్ళలో నుంచి బయటకు వచ్చాడనమాట. ఫస్ట్ ఇప్పుడు దాకా అంతా కూడా కలగా అన్నాడు అనమాట, ఇదంతా కూడా కళ. అయితే ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, దుకాణదార్ దగ్గరికి వెళ్ళాడనమాట. ఆ షాప్ కీపర్ దగ్గర ఏం అడిగాడంట, ఈ చిమట ఎన్ని పైసలు, ఇంకా కొనకముందు ఈ ఊహలు అనమాట, ఇంకా ఇప్పుడు అడుగుతున్నాడు బేరం, ఎన్ని పైసలు అని అడిగాడనమాట. चाह पैसा कीमत सुनकर हमीद का दिल बैठ गया. ఓకే, ఇది ఏమన్నాడంట,
50 పైసా అంటే 6 పైసల కంటే తక్కువ రాదు అని చెప్పేసరికి చూడండి, హమీద్ దిల్ బయట గయా, హమీద్కా దిల్ బయట గయా, వాడి దిల్ ఇరిగిపోయిందనమాట, వాడి మనసు ఇరిగిపోయిందనమాట. అసలు ఎంత ఊహించుకున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలాంటిది వాడికి దుకాణదారు ఏం చేశాడు, తక్కువ చేస్తాడనమాట. ఓకే, 3 పైసలు ఎక్కడున్నాయి, 6 పైసలు వీడి దగ్గర లేవు కదా. సో పాపం అన్ని కళ్ళన్నీ పాపం పాడైపోయాయి అనమాట. హమీద్ నే కలేజా మజబూత్ కర్కే కహా 3 పైసా లోగే. ఓకే, మళ్ళీ బేరమాడాలి కదా, మీరు పాపం చాలా చిన్న గొంతుతో చాలా ఎక్స్క్యూజ్తో ఏమని అడిగాడంటే, భయ్యా ఇది 3 పైసలకి ఇవ్వా అని అడిగాడనమాట. ఓకే, దుకాణదార్ని బులాకర్ చిమ్టా దే దియా. మరి ఇంత క్యూట్గా అడిగినప్పుడు ఆ దుకాణదారు మాత్రం ఏం చేస్తాడు, ఓకే 3 పైసలకి తీసుకో అని పిలిచి మరీ ఇచ్చాడనమాట. నెక్స్ట్ చూడండి, హమీద్ నే उसे इस तरह कंधे पर रखा मानो बंदूक हो और शान से आकड़ता हुए संगियों के पास आया. మరి చిమట కొన్నాడు. చిమట కొనగానే వాడికి ఏమంటే చాలా హుషారు వచ్చిందనమాట. చాలా గర్వంతో దాన్ని ఎలా పట్టుకున్నాడంట, తుపాకీని పట్టుకున్నట్టు పట్టుకున్నాడనమాట, భుజం మీద పెట్టుకొని. చూడండి, పిక్చర్లో చూపిస్తున్నాడు, పిక్చర్లో లేదు. ఓకే, ఎలా చూపించాడు అంటే దాన్ని ఒక తుపాకీని భుజం మీద పట్టుకొని మోస్తున్నట్టుగా ఈ చిమటాని కూడా భుజం మీదే పెట్టి చాలా గర్వంతో, అంటే ఇదంతా ఊహించుకున్నాడు కదా వాళ్ళ నాన్నమ్మ బాగా చూస్తుందని, అదంతా ఎక్స్పెక్ట్ చేస్తూ చాలా నవ్వుతూ ఎవరి దగ్గరికి వచ్చాడంట, వాళ్ళ ఫ్రెండ్స్తో దగ్గరికి వచ్చాడనమాట. సంగ్య అంటే ఏంటి, ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడనమాట. दोस्तों ने मजाक किया, यह चिमटा क्यों लाया पागल, इसे क्या करेगा. వాళ్ళు వెంటనే ఆర్పట్టించారనమాట. ఎందుకు ఈ చెమట కొన్నావు పిచ్చోడా, ఇంకేటి దొరకలేదా నీకు అని మజాక్ చేస్తాడనమాట. ఓకేనా, అర్థమైంది ఇంతవరకు లెసన్. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఓకేనా, నిద్రపోతున్నారా లెసన్ చెప్పేటప్పుడు, నిద్రపోకండి. ఓకే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం. ओके, नेक्स्ट ఏమైంది, घर आने पर अमीना हमीद की आवाज़ सुनते ही दौड़े और उसे गोद में उठकर प्यार करने लगी. మరి మేళాలోకి వీడు వెళ్ళాడు కదా, అంతమంది జనం ముందు వెళ్ళి ఒక గంటలు అక్కడ ఉండిపోయి సాయంత్రం వచ్చేసరికి వీడు గర్ ఆనే పర్ అమీన్ హమీద్కి ఆవాజ్ సుంతే హీ దౌడ్, అమ్మ అని బయట నుంచి పిలిచాడనమాట. అలా బయట నుంచి పిలవగానే వాడి సౌండ్ వినగానే వాళ్ళ నాన్నమ్మ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయిందనమాట, మా మనవడు వస్తాడు అనేసి. और उसे गोद में उठाकर प्यार करने लगी. అలాగే వాడిని తన కౌగిల్లోకి తీసుకొని, ఓకేనా, ప్యార్ కర్నే లగి, నాన్న వచ్చేసావా అంటారు కదా ప్రేమగా, అన్న వచ్చేసావా, అన్నీ బాగా జరిగిందా, త్వరగా వచ్చి నాన్న ఎందుకు ఎంతసేపు ఉండిపోయావు అవన్నీ అడుగుతారు కదా. వాళ్ళ నాన్నమ్మ కూడా అడిగిందనమాట, ఎందుకు నాన్న ఎంతసేపు ఉండిపోయావు, ఇంతసేపు అయింది ఏనన్నా అనేసి పాప అమీనా చాలా కంగారుతో అడిగిందనమాట. సాసా హాత్మి చిమటా దేక్కర్ వాహ్ చౌకి, అవన్నీ చూస్తుండగా వీడు చేతిలోని చిమటా చూసిందనమాట. ఎవరు, వాళ్ళ నానమ్మ గారు చూసారనమాట. చిమటా చూసి చాలా ఆశ్చర్యపడిపోయిందనమాట. ఆశ్చర్యపడిపోయి ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఆశ్చర్యపడిపోతూ ఈ మాట అన్నదనమాట, ఏమని చూడండి, యహ్ చిమట కహాసే లాయా హై, ఈ చిమట ఎక్కడి నుంచి తెచ్చావు నాన్న, మైనే మోలియా అమ్మ. వీడు వెంటనే చెప్పాడనమాట, నేను కొన్నాను నానమ్మ ఇవి అని అన్నాడనమాట. కితనే పైసా మే, ఎన్ని పైసలకు కొన్నావు, 3 పైసే దియా, 3 పైసలు ఇచ్చి కొన్నాను నానమ్మ అని అన్నాడనమాట. వాళ్ళ నానమ్మ మరి ఏం చేస్తుందో, దువాయే ఇస్తుందేమో, మరి అంటే ఆశీర్వాదాలు ఇస్తుందేమో, మరి తను ఏం మాట్లాడిందో చూద్దాం. అమీనానే అప్నే మాతే పర్ హాత్ రకా, వెంటనే వాళ్ళ నానమ్మ ఏం చేసిందంటే తన మాతే పర్ అంటే తల మీద ఇలా చేపట్టుకుందనమాట. చేపట్టేసుకొని వా హాఫ్ సోస్ కర్తీ హుయి ఆహ్ భర్తీ హుయి బోలి, యహ్ కైసే బేసమజ్ లడ్కా, ఇంత తెలివి తక్కువ అబ్బాయిని నేను ఎక్కడా చూడలేదు అని చాలా కోపంగా మాట్లాడేస్తుందన్నమాట. ఎందుకంట చూడండి, దోపహరే హుయి కుచ్ కాయానా పియా, మధ్యాహ్నం అయిపోయింది, దోపహర్ మధ్యాహ్నం అయిపోయింది, కుచ్ కాయా కుచ్ నా పియా అంటే ఏవి తినలేదు తాగలేదు,
चिमटा लाया ఏంటి చెమట తెచ్చావా सारे मेला में तुझे और कोई चीज़ ना मिली जो यह लोहा का चिमटा उठा लाया ఏంటి నీకు మేళ మొత్తం ఇంకేటి కనిపించలేదా ఈ చెమట ఒక్కటే కనిపించిందా చెత్తరాసుకెళ్ళి ఇప్పటి వరకు ఏం తీసుకురాలేదు ఏమి తాగలేదు ఏమి తినలేదు ఈ చెత్తది ఎందుకు తీసుకొని వచ్చా అని టపా 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 వాయించిందనమాట అంటే వాళ్ళ అమ్మమ్మకి కూడా ప్రేమ ఏంటి పిల్లాడు ఏం తినకుండా ఏదో పిచ్చి వస్తువు తెచ్చాడు అనేసి ఓకేనా అర్థమైందా లెసను సో నెక్స్ట్ ఈ చెమట మరి వాడు అంత ఊహించుకున్నాడు మళ్ళీ వీళ్ళ నాన్నమ్మ ఏమైంది ఇదంతా అన్నది పాపం అనవసరంగా దెబ్బలు అనేవి తిన్నాడనమాట हमीद ने अपराधी भाव से कहा तुम्हारा उंगलियां तवे से जल जाती थी यह मुझसे देखना जाता था अम्मा इसलिए मैं इसे లివాలాయా అయితే పాపం ఏడ్చుకుంటూ చెప్పాడనమాట చాలా అపరాధ భావంతో అంటే నేనేదో తప్పు చేశాను అందుకే మా నానమ్మ కొట్టింది నన్ను అనే ఫీలింగ్లోని చెప్పాడనమాట ఏమని చెప్పాడమ్మా అమ్మ నేనే తప్పు చేయలేదు నాకు నువ్వు రోటియా కాలుస్తున్నప్పుడు నీ ఉంగిలియా అంటే నీ వేలు అనేవి కాలిపోతూ ఉన్నాయి కదమ్మా పొయ్యి మీద సో అవి కాలడం నేను చూడలేకపోయానమ్మమ్మ నానమ్మ అందుకే నేను ఏం తెచ్చాను అంటే చిమట తెచ్చాను ఈ చిమటతో నువ్వు తిరిగేసి ఇవి వండితే నీకు ఆ చేతి వేళ్ళు అనేవి మాడవు కాలవు అని పాపం చెప్పాడనమాట అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా వెంటనే తన యొక్క కోపం అంతా కూడా స్నేహంగా మారిపోయిందనమాట అలాగని అమీనాది తప్పులేదు తను ఎందుకో పిచ్చి వస్తువు కొన్నాడేమో అని అనుకుంది ఓకేనా నెక్స్ట్ చూడండి यह मुख्य स्नेह था मार्मिक प्रेम था जो रस और स्वाद से भरा అయితే అమీనా యొక్క ప్రేమ మొత్తం కూడా క్రోధం మొత్తం కూడా స్నేహంగా మారిపోయిందనమాట పాపం అనవసరంగా నా మనవడి మీద అనవసరంగా చేసుకున్నాను అవన్నీ కూడా అనుకుందనమాట తన ముఖం కూడా ఎలా ఉందంట మార్మిక ప్రేమతో జో రస్ స్వాద్సే భరా అంటే అనవసరంగా కొట్టాననేటప్పుడు మన ముఖం ఒకలాంటి ఫీలింగ్ పెడుతుందన్నమాట అంటే స్వాద్ చెమటతో నిండిపోయిందనమాట బచ్చే మే కితనా త్యాగ్ కితనా సద్భావ్ और कितना వివేక్ హై ఈ పిల్లల్లోని అంటే ఈ హమీద్ క్యారెక్టర్లోని ఏమేమి ఉన్నాయో చూడండి కితనా త్యాగం తనకి కిలో నా బొమ్మలు కొనుక్కోవాలనిపించింది అయినా కొనుక్కోలేదు పాపం వాళ్ళ నాన్నమ్మ కోసం ఏం కొన్నాడు చెమట కొన్నాడు ఇదే కాకుండా సద్భావ్ అలాగే ఎవరితో ఎలా ఉండాలో అలా ఉన్నాడు అనమాట తను ఎవరైనా తక్కువ చేస్తే ఒప్పుకోలేదు మిఠాయి ఇస్తామన్నాడు ఫ్రీగా ఇచ్చినా తీసుకొని అన్నాడు సో తన సెల్ఫ్ రెస్పెక్ట్ కితనా వివేక్ అలాగే వివేకవంతుడు అంటే మట్టి బొమ్మలు పడిపోతాయి అనుకున్నాడు విరిగిపోతాయని చాలా తెలివిగా ఆలోచించాడు అంటే నెక్స్ట్ టైం పనికిరావని ఆలోచించాడు ఎంత వివేకవంతుడో చూడండి ఎంత తెలివైన బిడ్డో అని చూడండి ఓకేనా दूसरों को खिलाना लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया ఇతర పిల్లవాళ్ళు ఆట బొమ్మలు కొనుక్కునేటప్పుడు మిఠాయి తినేటప్పుడు వాడి మనసు ఎంత ఇది అనిపించవచ్చు నేను కూడా కొనుక్కుంటే బాగుండు నాకు తినాలని మనము కూడా అలాగే ఫీల్ అవుతాం కదా ఎవరైనా బిర్యానీ తింటే మనకి తినాలనిపిస్తుంది అవునా మనము కొనుక్కుంటాం కానీ అంత చిన్న పిల్లవాడు అసలు ఏ విధంగా ఆలోచించాడు అసలు ప్రేమ్చంద్ ఎంత గొప్పగా ఈ కథ అనేది రాశారో చూడండి నెక్స్ట్ वहाँ भी अपनी बुढ़िया दादी की याद बन रही है ఆ టైంలో కూడా బొమ్మలు కొనే టైంలో కూడా తన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ నాన్నమ్మ గుర్తొచ్చింది పాపం వీడికి ఓకేనా అమీనా కా మన్ గద్ గద్ హో గయా తన మనసు అనేది చాలా ఉనికిపోయిందనమాట తప్పు చేశాను అనవసరంగా కొట్టేశాను అనేసి అంటే ఆ పిల్లవాడు ఆ బొమ్మలు కొనుక్కోకుండా ఆ మిఠాయి కొనుక్కోకుండా పాపం నా కోసం తెచ్చాడు ఇవన్నీ కూడా అని ఇలాగా आंचल फैलकर हामिद को दुआएं देती जाती और आंसुओं की बड़ी बड़ी बूंदें गिरती जाती అయితే తన ఒళ్ళో తీసుకొని ఏం చేసిందంటే హమీద్కి దీవెనలు అనేవి ఇచ్చిందనమాట తనకు కావాల్సింది కూడా అదే కదా సో అది దీవెనలు అనేవి ఇచ్చారనమాట ఆసు తన పై అంటే తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అనేవి పెద్ద పెద్ద బిందువులుగా కిందకు పడుతూ ఉన్నాయన్నమాట హమీద్ ఇస్కా రహస్య క్యా సమజాతా హై హమీద్ వాళ్ళ నానమ్మ ఏడ్చే ఏడుపుని ఏ విధంగా తీసుకుంటుంది అంటే కన్నీరుని ఏ విధంగా ఆలోచించుంటాడు మీరైతే ఏం ఆలోచించారు చూడండి లెసన్ బాగుందా ఈద్గా లెసన్ సూపర్గా ఉంది కదా సో ఓకే ఇది లెసన్ అనమాట వాళ్ళ నానమ్మ మనవడి మధ్య ఉండే ప్రేమని అలాగే పిల్లల్లో ఉండే గొప్ప గొప్ప మనసుని అంటే
మనసుని ఎంత చాలా చక్కగా వర్ణించారనమాట. ఇది ఈద్గాహ్ లెసన్. ఓకేనమ్మా, అర్థమైంది అందరికీ? థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. పడుకుని పేరా లెసన్లో? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాన్న.